అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇక 1 వీక్ హాస్పిటల్లో ఉంచుకొని అడ్మిట్ చేసేశారు. ఇంటిని నీట్గా శానిటైజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇంట్లోకి వస్తున్న ముగ్గురిని విజయ బయటే ఆపి దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి రమ్మంది. ఇక పాపతో మొదటిసారి ఇంట్లో కాలు పెడుతున్న వైనవి తన రూమ్ని కిందే షిఫ్ట్ చేయమనడంతో తనని తీసుకుని రూమ్కెళ్ళాడు మౌర్య. తన మనవడి ఫ్యామిలీని చూసి చాలా సంతోషంగా అనిపించింది అనసూయకి. ఇక పాప ఏడుస్తుంటే విజయ లోపలికొచ్చింది. అమ్మ వైనవి, నువ్విప్పుడే స్నానం చేయకూడదు అని చెప్పడంతో, ఎందుకత్తయ్య, హాస్పిటల్లో నుండి వచ్చాక ఫ్రెష్ అవ్వకపోతే ఎలా అన్నాడు. అది కాదు బాబు, 11 రోజులకి చేయిస్తారు స్నానం. అప్పటి వరకు నార్మల్గా స్నానం చేయకూడదు, తన ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు మౌర్య. ఇక తనని వాష్రూమ్లోకి తీసుకెళ్లి ఫేస్ని పాప పాలు తాగే ప్రదేశాన్ని నీట్గా వేడి నీళ్లతో క్లీన్ చేసి బయటకు తీసుకొచ్చింది. పాపకి ఫీడ్ చేయంటూ ఆమె ఒడిలో పెట్టాడు మౌర్య. పాప ఏడుస్తుందని, ఇక వాళ్ళిద్దరి మధ్య తను ఉండకూడదు అని వెళ్ళిపోయింది విజయ. మౌర్య కాల్ వస్తే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. పాపకి ఫీడ్ చేసి నిద్రపోగానే బెడ్ మీద పడుకోబెడుతూ కనిపించింది వైనవి. ఆమెను వెనక నుండి హత్తుకుంటూ వీపు మీద ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమంది ఆమెకి. ఆమెను అతని వైపుకు తిప్పుకొని మిస్ యూ సో మచ్ అన్నాడు పెదాలపై పెక్కిస్తూ. ఐఎమ్ ఆల్సో అనింది. కానీ ఇంకో 6 months వరకు దూరంగా ఉండాల్సిందే అని అతని చెంపపై చేయి పెట్టి నిమురుతూ చెబుతుంటే కళ్ళు చిన్నవి చేసి వై అన్నట్లుగా చూశాడు. ఇప్పుడు మా బాడీ చాలా వీక్గా ఉంటుంది, భర్తతో కలవకూడదు, ప్రాబ్లం అవుతుంది అంటుంటే ఇంకేం మాట్లాడలేదు మౌర్య. ఏంటి, దారి తప్పొచ్చా? అదేం లేదు, కరెక్ట్ దారిలోకే వచ్చాను. నా కోసమా అన్నాడు వినయ్ సిగ్గుపడుతూ. నువ్వు సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. అంతలా ఊహించుకోకు, నిన్ను చూడ్డానికి కాదులే అంటూ వినయ్ని దాటుకొని ముందుకొస్తుంటే ఆమెను అడ్డుకొని, ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? నీతో మాట్లాడడానికి ఏం లేదు కానీ తప్పుకో అనింది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేంటి, నిన్న పబ్బుకు పోదామంటే వచ్చావా? నేను పని చేస్తుంది సీఎం సార్ దగ్గర, బేవర్స్గా కాదు. సార్తో ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో నాకు కరెక్ట్గా తెలీదు. నువ్వు రమ్మనగానే ఎలా రావాలి? అయితే ఇక్కడే చావు అంటూ అతన్ని నెట్టేసి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఫోర్సుగా మీదకు లాక్కున్నాడు. వెళ్ళి అతడి కౌగిల్లో చేరింది. ఏంటి బేబీ, కోపం వస్తుందా? ఈరోజు నైట్ ప్లాన్ చేద్దామా అని కన్ను కొడుతుంటే అతని కడుపులో లెఫ్ట్ హ్యాండ్తో గుద్ది, నా ఫీలింగ్స్తో పని లేదా నీకు? నీకిష్టం వచ్చినప్పుడు రావడానికి నాకు మూడ్ లేదు అని కోపంగా చెబుతుంటే, అంత కోపం దేనికి? అర్థం చేసుకోకుండా, ప్లీజ్ ఈరోజు కాస్త ఫ్రీగా ఉన్నాను, వెళ్దాం బేబీ అన్నాడు గారాలు పోతూ. నేను బిజీగా ఉన్నాను అని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి లోపలికి వెళ్ళిపోయింది రితిక. రాక్షసి, దీనికి హార్ట్ లేదు అని గునుక్కుంటూ వెళ్ళిపోయాడు. నమస్తే ఆంటీ అంటూ లోపలికి వస్తుంటే అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న మౌర్యని చూసి హాయ్ సార్ అనింది చిన్నగా నవ్వి. వెళ్ళిపోయాడు. ఇక వైనవి రూమ్కి వెళ్ళి హాయ్ మేడం అంటూ పక్కన కూర్చుంది. హాయ్ రితిక, ఎలా ఉన్నావు అని అడిగింది. బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను అంటూ పాపనెత్తుకొని చూపించింది. నవ్వింది రితిక. హౌ క్యూటీ అంటూ పాపని ఎత్తుకోబోతే తనకి ఎత్తుకు రావట్లేదు. అమ్మో వద్దు మేడం, అంత చిన్న బేబీని నాకు లిఫ్ట్ చేయడం రాదు, నేను ఇలాగే తనని ఆడిపిస్తాను అంటూ పాప నవ్వుని చూస్తూ ఉంటే చాలా క్యూట్గా అనిపించి పాపని ఆడిస్తూ ఉంది. ఏంటి రీతిక విశేషాలు? మా దగ్గర ఏముంటాయి మేడం, మీరే చెప్పాలి. నన్ను మేడం అనడం మానేసి అక్క అని పిలు. అమ్మో సార్కి తెలిస్తే కోపడతారేమో. ఏం కోపడరు, నేను చెబుతున్నానుగా. సరే అక్క, సరే కానీ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటక్క, వినయ్ని లవ్ చేస్తున్నావా అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్ద చేసి, ఈ విషయం మీకెలా తెలుసు అంటుంటే, ముందు చెప్పు నువ్వు అనింది. లేదు చేయట్లేదు. అలా చెబితే నేను నమ్మేస్తానని అనుకుంటున్నావా? లేదక్క, చేయట్లేదు. రితిక, నీకో విషయం చెప్పనా? మనల్ని మనలాగే ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుంది అంటుంటే తల తిప్పి ఆమెను చూసింది రితిక. ఇప్పుడు నన్ను చూడు, మీ సార్ నన్ను ఎంత ప్రేమిస్తాడో, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఇంకేం మాట్లాడలేదు రితిక. నువ్వు వినయ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.
చాలా మంచివాడు. నీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకుంటే నేను హామీ ఇస్తున్నాను అంటుంటే నవ్వింది రితిక. నాకు తెలుసు రితిక, నువ్వు తనని లవ్ చేస్తున్నావని, కానీ కాస్త బెట్టు చేశావు అంతే కదా అంటుంటే నవ్వింది. ఇక పాపతో కాసేపు ఆడుకొని ఇక నేను వెళ్ళొస్తానక్క అనింది రితిక. ఓకే, నేను చెప్పింది గుర్తుందిగా అనింది వైనవి. గుర్తుందక్క అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇక బయటకు రాగానే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ కనిపించిన వినయ్ దగ్గరికి వెళ్ళింది. తల తిప్పి ఆమెను చూసి, ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో, నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోయావుగా అంటున్న అతని కాలర్ పట్టుకొని లాక్కొచ్చి కారులో కుదేసి కారు స్టార్ట్ చేసింది. ఆమె ప్రవర్తనకి గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి వినయ్కి. ఏంటలా చేస్తున్నావు? నువ్వేంటే నా మీద రౌడీయిజం చేస్తున్నావు? మరేం చేయనురా, నువ్వు రమ్మంటే రావట్లేదుగా, అందుకే లాక్కొచ్చాను. బాబోయ్, ఇప్పుడు మౌర్య సార్ కాల్ చేస్తే ఏం చెప్పాలి? నా లవర్తో పబ్బుకి వెళ్తున్నానని చెప్పు. వామ్మో, ఇలా తయారయ్యావంటే? ఇంతకుముందు బాగానే ఉన్నావుగా, లోపలికెళ్ళి ఏం తాగి వచ్చావు అంటుంటే అక్క నాకు గడ్డి తినిపించిందిలే, అది తిని వచ్చాను అంటుంటే అయోమయంగా చూశాడు. నీకర్థం కాదులే అని తల మీద ఒక్కటిచ్చి పబ్ రావడంతో కారాపి ఇద్దరూ కలిసి లోపలికెళ్లారు. ఇక వినయ్కి లైన్ క్లియర్ అవడంతో మినిస్టర్ వినయ్తో పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మౌర్యని చూసి. ఇక పాపకి బారసాల గ్రాండ్గా కాకుండా చాలా సింపుల్గా జరిపించాడు మౌర్య. త్వరగా రెడీ అవ్వు, లేట్ అవుతుంది. అబ్బా, మీ కూతుర్ని కాసేపు బయటకి తీసుకెళ్ళండి, నన్ను చీర కూడా కట్టుకొనివ్వట్లేదు. ఏమైంది బేటా, మమ్మీని ఎందుకు సతాయిస్తున్నావు అని అడుగుతుంటే మమ్మీ పాయ్ అంటూ చూపిస్తోంది. అరే, నీకు ఆకలి అవుతుందా, నేను తాగిస్తాను పదా అంటూ పాపని తీసుకొని కిచెన్లోకి వెళ్ళి తన కోసం పాలు గోరువెచ్చగా చేసి బాటిల్లో పోసి నోట్లో పెట్టాడు. ఇక తన కడుపు నిండడంతో విజయ మనవరాలిని తీసుకొని అలా గార్డెన్లోకి వెళ్ళింది. మౌర్య అతనికి ఎదురుగా ఉన్న వైనవి చీర కట్టుకోవడం కనిపిస్తుంటే నవ్వుతూ ఆమెను చేరి వీపు మీద ముద్దిస్తూ, ఇంకా ఎంతసేపు అంటుంటే అయిపోవచ్చిందండి, మీరంటే షర్టు ప్యాంటు తగిలిస్తే సరిపోతుంది, కానీ మాకు చీర కట్టుకోవాలి, జడ వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, అవన్నీ వేసుకునేసరికి అక్కడ పెళ్ళే అయిపోతుంది అన్నాడు ఆమె నడుం గొలుసుకి హుక్స్ పెడుతూ. ఇంకా ఎన్ని రోజులు ఇలా దూరం పెడతావే? ఇంత అందంగా రెడీ అయ్యి చాలా కష్టం తెలుసా అంటూనే పెదాలపై గాఢంగా ముద్దిచ్చాడు. అతన్ని చిరుకోపంగా చూసింది. సరిపోలేదా అంటూ మరోమారు ముద్దిస్తుంటే, అబ్బా మీరాగండి, మనం పెళ్ళికెళ్తున్నాం, మళ్ళీ పెదవులు ఉబ్బి కనిపిస్తే బాగోదు, వచ్చాక మీ ఇష్టం అనింది. ఓ రియల్లీ అన్నాడు కొంటెగా చూస్తూ. సిగ్గుపడింది. ఇక ఇద్దరూ కలిసి పాపని తీసుకొని పెళ్లికి బయలుదేరారు. మౌర్య సార్ని స్పెషల్ గెస్ట్గా రిసీవ్ చేసుకుంటూ అతనికి స్పెషల్గా మర్యాదలు కూడా చేస్తుంటే చాలా చిరాగ్గా అనిపించింది అతనికి. నార్మల్గా ఉండడమే అతనికి ఇష్టం. ఇక ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ సార్ అన్నారు ఇద్దరు. ఇక అతని పాకెట్ల నుండి 2 బాక్సులు తీసి ఇద్దరిని రింగ్స్ మార్చుకోమని చెప్పాడు. నవ్వుతూ ఒకరికొకరు రింగ్స్ మార్చుకొని మౌర్య వైనవి ఆశీర్వాదం తీసుకున్నారు. పెద్దవాణ్ణి చేయకు అంటుంటే మీరెప్పుడు నాకు పెద్దవారే కదా సార్ అన్నాడు. ఇక వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మౌర్య సార్తో కలిసి లంచ్ చేయాలని నలుగురు కలిసి భోజనం చేసి అక్క నుండి బయలుదేరారు. పట్టు చీరతో చాలా ఇరిటేటింగ్గా ఉన్న వైనవి చీర మార్చుకుంటుంటే వెనక నుండి హత్తుకున్నాడు మౌర్య. పాపని విజయ తీసుకెళ్ళింది. మార్నింగ్ నుండి తనని మిస్ అయ్యానని అటు అనసూయమ్మ ఇటు విజయ ఇద్దరు పాపతో ఆడుకుంటూ చేరారు. అతని స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంటే అతని వైపుకి తిరిగి మౌర్యని హత్తుకుంది. ఎన్ని రోజులు అయింది నిన్నిలా హత్తుకోక అంటూ ఆమెను మొత్తంగా చుట్టేసి బెడ్ మీదకి చేరుస్తూ ఆమె మీదకి చేరి చెలి అందాలని ఆరగించడంలో పడ్డాడు. పూర్తిగా ఆమెకు చాలా రోజుల గ్యాప్ రావడంతో అలసిపోయింది. ఇక చాలు అనింది. నవ్వుతూ ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెడుతూ ఆమెను గుండెలకు అదుముకొని కళ్ళు మూసుకున్నాడు. మన పాప చాలాసేపటి నుండి అమ్మ దగ్గరే ఉంది, తీసుకురండి అనింది. అన్నాడు. ఇక ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి నైట్ ట్రాక్ వేసుకొని విజయ దగ్గరికి వెళ్ళి పాపని తీసుకుని రూమ్కి వస్తుంటే మమ్మ అంటూ ఏడుస్తూ ఉంది. అమ్మమ్మ కోసం. ఏమైంది బేటా? మమ్మీ నీకోసం వెయిట్ చేస్తోంది అని మాట్లాడుతుంటే నేను రాను అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతోంది. అయినా కానీ బలవంతంగా రూమ్కి తీసుకొచ్చేశాడు. ఏమైందండి అలా ఏడుస్తోంది? అత్తయ్య గారి దగ్గర పడుకుంటుందంట, నా దగ్గర పడుకోవ బంగారం అని అడిగాడు మౌర్య. ఇక మౌర్య మెడని చుట్టేసింది. ఆ మాటకి నవ్వుకుంది వైనవి. దట్స్ మై ప్రిన్సెస్
అంటూ కూతుర్ని గుండెల మీద పడుకోబెట్టుకొని భార్యని కూడా గుండెల మీదకి చేర్చుకున్నాడు. ఇక ఇద్దరిని చెరోవైపు పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. సరే కానీ బామ్మతో మీరు ఎందుకలా ఉంటారు? నా చిన్నప్పుడు బామ్మ అమ్మని కాస్త బాధ పెట్టేదిలే. అప్పటి నుండి తనంటే నాకు కోపం. కాకపోతే ప్రేమ లేదు అని కాదు అన్నాడు. వెనకటి వాళ్ళు చాలా చాదస్తంగా ఉండేవాళ్ళు. ప్రతిదీ పట్టించుకుంటే ఎలా అనింది వైనవి. ఇక అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి వైనవి కూడా మాట్లాడలేదు. తన ఫ్యామిలీని చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయింది. మౌర్య హాయిగా నిద్రలోకి జారుకుంటే వైనవి కూడా భర్త సాన్నిహిత్యంలో కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. హ్యాపీ ఫ్యామిలీ, మౌర్య హ్యాపీ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.